నమస్కారం మిత్రులారా, నేను మీ అశోక్ కుమార్. ఈరోజు ఒక సున్నితమైన మనసుకు హత్తుకునే అంశంపై చర్చించుకుందాం. మనం తినే ఆహారము కేవలం ఆకలిని తీర్చడానికి అని అనుకుంటాం, కానీ అది నిజం కాదు. మన పెద్దలు ఋషులు ఒక మాట చెప్పారు: ముందు ముందు మీరు ఎంత ఉన్నతిని పొందుకుంటారో అలాంటి భోజనమే ప్రతి ఒక్కరికి దొరుకుతుంది. అంటే మీ అంతర్గత స్థితిని బట్టి మీ ముందుకు వచ్చే ఆహారము నిర్ణయించబడుతుంది. ఈ అద్భుతమైన సత్యం గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం. అంతర్గత స్థితి అంటే శరీర నిర్వహణ ఎలా అయితే ఉంటుందో అలాగే మనసు, బుద్ధి, సంస్కారాలు అనేటువంటి ఆత్మకు కూడా నిర్వహణ అవసరం. దానికి ఉన్నత స్థితి పొందాలి అంటే మెడిటేషన్ మరియు మౌనం, వీటి ద్వారా వస్తుంది. అయితే ఇక్కడ ప్రకృతి నియమాలు ఏమున్నాయంటే, ప్రకృతిలో ప్రతి జీవి తన స్వభావాన్ని బట్టి ఆహారాన్ని ఎంచుకుంటుంది. మనిషి కూడా అంతే. మనలో ఉన్న సత్వ, రజో, తమో గుణాలు మనకి ఏం తినాలి నిర్ణయిస్తాయి. మీ ఆలోచనలు ఉన్నతంగా ఉంటే మీ శరీరం సహజంగానే స్వచ్ఛమైన ఆహారాన్ని కోరుకుంటుంది. మీ స్థితి పెరిగే కొద్దీ మీరు తీసుకునే ఆహారము అమృతంలా మారుతుంది. అయితే భవిష్యత్తు దర్శనము ఇప్పుడు ఎలా ఉంటుందంటే, భవిష్యత్తులో ఆహారం అనేది కేవలం రుచి కోసం కాదు, శక్తి కోసం. మీరు మానసికంగా, ఆధ్యాత్మికంగా ఎంత ఉన్నతిని సాధిస్తారో ప్రకృతి మీకు అంతటి శక్తివంతమైన ఆహారాన్ని ప్రసాదిస్తుంది. ధనం ఉంటే వచ్చేది భోజనం కాదు, మీ యోగ్యతను బట్టి వచ్చేది అసలైన ఆహారం. ఆహారం తీసుకుంటున్నప్పుడు కూడా మంచి ఆలోచనలతో ఆహారం తీసుకున్నట్లయితే ఆ తిన్న తర్వాత కూడా మరలా అది ప్రతి కణానికి ఆ ఆలోచనలో థర్డ్ డైమెన్షన్లో ప్రతి కణానికి చేరుతుంది. రక్తం ద్వారా ప్రతి కణము శక్తివంతం అవుతుంది. మీ యోగ్యతను బట్టి వచ్చేది అసలైన ఆహారం. అయోగ్యత అంటే మీరు మానసికంగా అంతర్ముఖిగా ఎంత ఎదిగితే ఆ స్థితి అంత పైకి ఎదుగుతుంది. మీ యోగ్యతను బట్టి వచ్చేది అసలైన ఆహారము. ఉన్నతమైన స్థితిలో ఉన్న వ్యక్తికి ప్రకృతి అత్యున్నతమైనటువంటి పోషకాలు అందిస్తుంది. ఇక ఈ మార్పు ఎలా సాధ్యమవుతుంది? మరి ఈ ఉన్నత స్థితిని మనం ఎలా సాధించాలి? ఇదొక ప్రశ్న మనకి. ఇది మన ఆలోచనలతో మొదలవుతుంది. అయితే దానికి కారణం ఏంటంటే, ద్వేషము, అసూయ ఉన్న చోట ఆహారము విషతుల్యం అవుతుంది. అదే ప్రేమ, శాంతి ఉన్న చోట సాదాసిద్ధ గంజి కూడా అమృతంతో సమానం. మనల్ని మనం సంస్కరించుకుంటే మనకు లభించే భోజనం కూడా ఉన్నతంగా మారుతుంది. గుర్తుంచుకోండి, ఈ ఆహారం మీ శరీరానికి కాదు, మీ ఆత్మకు కూడా శక్తినివ్వాలి. శరీర నిర్వహణకు ఆహారం తీసుకోవాలి, కానీ ఆత్మ నిర్వహణ కూడా చేయాలి. ఆత్మ నిర్వహణ అంటే మనసుని ఆలోచనలతో ఏకాగ్రత చేయాలి. ఎక్కువ ఆలోచనలు నడుస్తూ ఉన్నప్పుడు ఏకాగ్రత చేస్తూ ఉంటే కొంతకాలానికి మెల్లగా క్రమేపీ తగ్గుముఖం పడతాయి. ఆల్మోస్ట్ సైలెన్స్ లో ఉంటారు. మీ ఆత్మకు కూడా శక్తినివ్వాలి. సైలెన్స్ గా ఉన్నా వస్తుంది, మెడిటేషన్ చేసినా వస్తుంది. మీ ఉన్నతిని పెంచుకోండి, అద్భుతమైన జీవనాన్ని పొందండి. ఈ ప్రయాణంలో మీరు సిద్ధమేనా? మీ అభిప్రాయాలను మాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మీ మిత్రులకు మరియు బంధువులకు షేర్ చేయండి. అయితే ముగించే ముందు ఒక మాట, ఇది సోదరీమణులకు ముఖ్యంగా వారి అటెన్షన్ కోసం చెప్తున్నాను. ఇంటిలో ఆగ్నేయంలో ఉండే వంట ఇల్లు చాలా ముఖ్యమైనది. ముఖ్యంగా ఆడవాళ్ళ యొక్క ఆరోగ్య స్థితి అక్కడ ఉన్న పరిస్థితిని అక్కడ ఉన్న వస్తువులు వాటి మీద ఆధారపడి ఉంటుంది. వీళ్ళకి లోపం వచ్చిందంటే అక్కడ ఏదో ఒక సమతుల్యత లేని వాతావరణం అక్కడ ఉందన్నమాట. ఆడవాళ్ళలో ముఖ్యంగా అనారోగ్యానికి కారణం ఆగ్నేయంలో ఏదో ఒక జరగకూడదో ఉంచకూడని వస్తువు ఉంచడమో, లేకపోతే ఏదో సమతుల్యత లేని విధానం అక్కడ నడుస్తూ ఉంటే మనకి ఆడవాళ్ళకి మెయిన్ వాళ్ళకి వస్తుంది. అయితే నేను వాళ్ళ ఆహారం ప్రతి ఇంటిలో తయారు చేసేది వాళ్ళే ఉంటారు ఎక్కువ. అందుకని నేను వారి ముందు ఈ విషయాన్ని ఉంచుతున్నాను. ఉదయం నిద్ర లేవగానే సరాసరి వంటశాలకు వెళ్లకుండా నిద్రించిన పాన్పు పైన బెడ్షీట్స్ మడిచి బెడ్ ని అందంగా ఉంచి కాలకృత్యాలు స్నానము ముగించి అప్పుడు సంతోషంగా ఆనందంగా రోజు ప్రారంభించండి. నాకు కావలసిన వస్తువులు వాతావరణము నా చుట్టూ సమకూర్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు. ఇలా మనకి ఇవన్నీ సమకూర్చినటువంటి విశ్వానికి, విశ్వమాతకి, జగన్మాతకి, పరిశుద్ధాత్మకి లేదా భగవంతునికి ముందు మనం కృతజ్ఞతలు చెప్పుకుందాం. అప్పుడు మీ మైండ్ సెట్ సమృద్ధి ఫ్రీక్వెన్సీలోకి స్థితమవుతుంది. మీలో అన్నీ ఉన్నట్టుగా అది అర్థం చేసుకుంటుంది. మీరు బాహ్యముఖంగా అయితే కాన్షియస్ మైండ్, అంతర్ముఖంగా అయితే సబ్ కాన్షియస్ మైండ్. ఈ సబ్ కాన్షియస్ మైండ్ లో ఎప్పుడైతే ఈ ఫ్రీక్వెన్సీ అది యాక్సెప్ట్ చేస్తుందో మీరు ఏది చేసినా కూడా చాలా ఆనందంగా ఉంటుంది. సమృద్ధి అన్ని ఉన్నప్పుడు ఏముంటుంది, మనిషికి చాలా ఆనందము, సంతోషం ఉంటుంది. సంతోషంలో ఉండి ఏ కర్మ చేసినా కూడా తొందరగా అది ఫలవంతం అవుతుంది. ఇష్టదైవాన్ని కలుసుకుని ఆ స్మృతిలో ఆనందంగా అగ్నిని శ్రద్ధాభక్తులతో రంజింపజేసి ఆహారాన్ని తయారు చేయడం ప్రారంభించండి. మీకు జరిగిపోయిన ఆనందాన్ని లేదా విజయాన్ని ఇచ్చిన అంశాలను గుర్తు చేసుకుంటూ వంట చేస్తే అవే ఆలోచనలు తిన్నవారికి వస్తాయి. లేదు దీనికి భిన్నంగా మీరు ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యుల మీదో, లేకపోతే బయట ఉన్న వాతావరణం మీదో, రాజకీయ నాయకులు చేసే ప్రసంగాలు మీదో మీకు అసహనం అది ఉంటే, అసహనం మీలో సబ్ కాన్షియస్ మైండ్ లో రన్ అవుతూ ఉన్నప్పుడు అవి మీరు వండుతూ ఉంటారు. మీ దృష్టి ద్వారా అది ఆహారంలో వెళ్తుంది. ఆ ఆహారాన్ని తిన్నటువంటి కుటుంబ సభ్యులకు అవే ఆలోచనలు వస్తాయి. మీరు ఎటువంటి ఆలోచన చేశారో అవే ఆలోచనలు వస్తూ ఉంటాయి. కనుక ఈ ప్రమాదం వాళ్ళకి వెళ్లకుండా మీరు నివారించడానికి ఈ ఒక క్రియ మీ ముందుకి ఉంచారు. ఎప్పుడు కూడా లేని ఆలోచనలో రానియకండి. ఇది ముఖ్యం. సమృద్ధి మీకు అన్ని ఏవైతే కావాలో అవన్నీ మీ చుట్టూ ఉన్నప్పుడు ఆ విశ్వశక్తి, విశ్వము మీకు అన్ని సంపాదించినప్పుడు ఇక లేని అనే కొలత ఉండదు. అది ఉంది అని అనుకున్నప్పుడు మీ అందరికీ నా ద్వారా ఈ విషయాలు మీ ముందు ఉంచుటకు సహకరించిన ఈ యూట్యూబ్ వారికి చాలా సహనంతో విన్న ముఖ్యంగా మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మరొక నూతన అంశంతో మీ ముందుకు వస్తాను. అయితే ఈ అంశంలో మాట్లాడుతున్నప్పుడు ఎక్కడెక్కడ ఏవేవి మీకు బాగా హత్తుకుని నచ్చినవో అవి మీ కామెంట్ రూపంలో మాకు ఇచ్చినట్లయితే నేను మరింత పరిశ్రమించి దీనికి అవసరమైనటువంటి కొత్త అంశాలని మీకు తెలియజేయడానికి వీలవుతుంది. ఇది నా